హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గానా ఫుడ్ కోర్ట్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ చేపల జన వేపుడండి. వీటిని ఫిష్ ఎగ్స్ అని, చేపల శన అని, చేపల జన అని పిలుస్తూ ఉంటారు. దీనిని మనం కల్లుప్పుతోటి వాటర్ వేసి బాగా క్లీన్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా 3 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును వేసుకొని మనకి ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అనేది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలోనే మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ని కడాయిలో వేసుకొని ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు కదపకుండా ఉంచాలి. ఇప్పుడు దీనివల్ల మనకు అడుగున అనేది గట్టిపడడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని బ్రేక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ మంటను సిమ్లో ఉంచి వేయించితే మనకి ఫిష్ ఎగ్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. సో వీటన్నిటిని మరలా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూతను తీసుకొని మంటను సిమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. 5 మినిట్స్కి మనకి ఫిష్ ఎగ్స్ అనేవి గట్టిపడడం స్టార్ట్ అవుతాయండి. సో వీటిని మనం బ్రేక్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో మనం ఇదే ప్రాసెస్ని మనకి ఎగ్ ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు బ్రేక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు అడుగున అనేది మాడిపోతుంది. సో మంటని సిమ్లో పెట్టుకొని మనం వీటిని బ్రేక్ చేసుకుంటూ మనకి ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ కానీ సరిపోకపోతే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో దాదాపు 15 మినిట్స్కి మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చూసారుగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చేపల జన వేపుడు చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది నాన్ వెజ్ ప్రియులు తప్పకుండా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అని చెప్పవచ్చు. ఇది తినడానికి కూడా చాలా ఆరోగ్యం అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి